సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తిని అందరూ కొనసాగించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర అన్నారు. చేసే అరాచకాలను వ్యతిరేకంగా ఎదురొడ్డి నిలబడిన సాహస వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న అని అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని పురస్కరించుకుని ఆదివారం ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకల్లో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతి సామాన్య కుటుంబంలో పుట్టి కులవృత్తిని చేసుకుంటూ ఆనాడు కొంతమంది బడుగు బలహీన వర్గాలపై చేసే అరాచకాలకు వ్యతిరేకంగా ఎదురొడ్డి నిలబడిన సాహస వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న అని అన్నారు. తన శక్తియుక్తులతో వీర సైనికుడిలా మారి ఒక శక్తిగా ఎదిగి అన్యాయాలు అకృత్యాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు పెద్ద సైన్యాన్ని ఏర్పాటు చేసిన ఘనత సర్వాయి పాపన్నదని అన్నారు. తన సైన్యంతో అప్పటి ప్రభుత్వాలను గడగడలాడించారని 20 దుర్గాలను జయించారన్నారు. సర్వాయి పాపన్న చక్రవర్తులు రాజులు సైన్యాల కుటుంబంలో పుట్టలేదని మామూలు కుటుంబంలో పుట్టి సామ్రాజ్యాన్ని స్థాపించి రాజై కీర్తి ప్రతిష్టలు పొందారని, అంతేకాక విదేశీ దండయాత్రలు సైతం ఎదుర్కొని నిలబడి తన సామ్రాజ్యాన్ని పటిష్టం చేశాడని అన్నారు. అలాంటి సాహస వీరుడిని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలని అన్నారు. జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి రమేష్, గౌడ సంఘం బీసీ సంఘాల నాయకులు కొండ వెంకన్న, చౌగాని సీతారాములు, నకిరకంటి కాశయ్య గౌడ్, మారయ్య గౌడ్, శంకర్ గౌడ్, కల్లూరి సత్యనారాయణ గౌడ్, చక్రహరి రామరాజు, దుడుకు లక్ష్మీనారాయణ, మిర్యాల యాదగిరి, గుండు వెంకటేశ్వర్లు, వి నారాయణ, కర్ణాటి యాదగిరి, నేలపట్ల సత్యనారాయణ, పామనగుండ్ల అచ్చాలు, పాలడుగు నాగార్జున, పందుల సైదుల్ గౌడ్, రవీంద్రకుమార్, ఉప్పల గోపాల్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆయన గురించి దాదాపుగా అందరికీ తెలుసు. మన గర్వించదగ్గటువంటి ముద్దు బిడ్డల్లో ప్రథమంలో ఒకరుగా ఉంటారు సర్దార్ పాపన్న గౌడ్. ఆయన అతి సామాన్య కుటుంబంలో కులవృత్తి చేసుకుంటూ బ్రతికే వ్యక్తి. కొంతమంది అప్పుడు జరుగుతున్నటువంటి అరాచకాలని, ప్రజల మీద జరుగుతున్నటువంటి అరాచకాలని ఆయన గమనించి ఒక్కడే వీర సైనికుల్లాగా తన శక్తి యుక్తులతో ఎన్నో దుర్గాల్ని ఆయన జయించి సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ప్రభుత్వాల్ని గడగడలాడించి ప్రజలకి పేదలకి మేలు చేసుకుంటూ ఏనాడు ప్రజల వైపున ఉన్నటువంటి తన అభిప్రాయాలను ఏనాడు రాజుగా మారినా కూడా రాజ్యాభిషేకం కూడా చేయించుకున్నాడు. ఆయన కట్టిన కిల్లాతో షాపు కిల్లా షాపు. అటువంటి యోధుడు ఏ సామ్రాజ్యంలో పుట్టలేదు, ఓ రాజకుటుంబంలో పుట్టలేదు, సైన్యం లేదు, సహకారం లేదు, ఒక మామూలు వ్యక్తి, ఆయన ప్రవృత్తి చేసుకునే వ్యక్తి. ఆయన చెట్లు ఇది తప్ప ఆయనకి తెలవదు పైకి ఎక్కడం. అలాంటి వాడు గొప్ప సైనిక శక్తిగా మారి, ఒక యుద్ధ శక్తిగా మారి సామ్రాజ్యాన్ని స్థాపించి రాజుగా ఆయన మరి కీర్తి ప్రతిష్టలు పొందారంటే అప్పుడున్న పరిస్థితుల్లో విదేశీ దండయాత్రల్ని, విదేశీ పాలనను ఎదిరించడం అనేది సామ్రాజ్యాలకు కూడా సాధ్యం కాలేదు. అలాంటిది ఆయన ఒక వ్యక్తి అలా ఎదిరించి తన సామ్రాజ్యాన్ని పటిష్టం చేసుకొని 20 దుర్గాలు కూడా ఆయన మెయింటైన్ చేసుకున్నారు ఆయన లైఫ్లో. సో దాని నుంచి మనం అందరం స్ఫూర్తిని పొందాలి. సమాజం కోసం ఒక వ్యక్తి అంత గొప్పగా ఉద్యమించి చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి సమాజం మనది. దాని వారసులుగా అందరూ తెలుగువారు గర్విస్తూ, అలాగే దాన్ని ఆయన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్ళడం అంటే మనకు వీలైన ప్రజాసేవ చేయటం ఒకటే మార్గం. ఇప్పుడు అంత కష్టపడాల్సిన పల్లె, ప్రాణాలు ఓటి పోరాడక్కర్లే. మన దృష్టిలో ప్రజాసేవ అనేది ఉంటే సరిపోతుంది. అయితే ఆయన చరిత్ర చాలామందికి మొన్నటి వరకు తెలియదు. ఒక రకంగా చెప్పాలంటే శివాజీ మహారాష్ట్రలో అడానటువంటి మొఘళ్లకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి యొక్క చరిత్ర ఔరంగజేబ్. ఆయన సమకాలికుడుగా మన తెలంగాణ రాష్ట్రంలో సర్దార్ సర్వాయి పాపన్న ఒక సాధారణమైనటువంటి గౌడ కుటుంబంలో పుట్టి మరి ఆనాడున్నటువంటి దొరలు, దేశముఖులు, ఆనాడున్నటువంటి మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా గడగడలాడించినటువంటి యొక్క గొప్ప చరిత్రకారుడు, సామాజిక ఉద్యమకారుడు. నిజంగా చెప్పాలంటే ఆయన ఒక సాధారణ కళ్ళు గీసేటువంటి కుటుంబంలో కళ్ళు గీస్తూ బతుకుతున్నటువంటి చరిత్రలో మరి ఆయన జరిగినటువంటి యొక్క అవమానంలో ఆనాడున్నటువంటి సైనికులు ఏదైతుందో వాళ్ళు శిస్తులు వసూలు చేసి ఈయన దగ్గరకు వచ్చి కళ్ళు తాగి డబ్బులు ఇవ్వని సందర్భంలో ఆయన స్నేహితుడు ఒక మాట అన్నందుకు అతని తండబోతే తన కత్తితోటి ఆ సైనికుని ఛేదించి తర్వాత మరి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గుర్రం ఆయన తీసుకొని తర్వాత తన స్నేహితులందరితో కలిసి ఒక గెరిల్లా సైన్యాన్ని తయారు చేసి దాదాపుగా 12,000 సైన్యాన్ని తను చేకూర్చుకొని ఒక 20 కోటలను ఆయన మరి స్వాధీనం చేసుకొని ఆనాడు తన రాజ్యంలో మరి శిస్తులు లేకుండా
అన్ని కులాలను కలుపుకొని పోయి అసమానత లేని యొక్క సమసమాజం కోసం ఆయన ఎదురుండి పోరాడేటువంటి గొప్ప మహానుభావుడు. ఈ బహుజన చక్రవర్తి మన తెలంగాణలో పుట్టి మరి ఇవాళ ఖండాంతరాల్లో బహుజన చక్రవర్తి సర్వాయి పాపన్న యొక్క జయంతిని మరి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడంతో మరి ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు తెచ్చుకోవడం జరిగింది. ఇది కల్లు మండువాలో జరిగినటువంటి చిన్న ఇన్సిడెంట్స్ ఆధారంగా మరి ఆ రోజు మరి అప్పటి బహుజన వీరుల మీద జరిగినటువంటి దాడికి మరి ఆయన మరి అక్కడ జరిగినటువంటి మరి వీరాచిత పోరాటంలో మరి వరంగల్ కోట, అలాగే భువనగిరి కోట, తర్వాత మరి అట్లాగే గోల్కొండ కోటను కూడా జయించి గోల్కొండ మీద మరి జెండాను ఎగిరేసినటువంటి బహుజన చక్రవర్తి మరి సర్దార్ సర్వాయి పాపన్నకు మనమందరం కూడా ఘనంగా నివాళులర్పించడం. ఈరోజు మరి సర్వాయి పాపన్నకు ఉన్న చరిత్ర మన కలెక్టర్ గారు కానీ ఇతరులు పెద్దలు అందరూ చెప్పారు. మన తెలంగాణలో పుట్టినటువంటి బహుజన వీరుడు ఒక ప్రపంచంలో మార్పు తెచ్చాడు. అప్పుడున్నటువంటి మొఘలాయి పాలనలకు వ్యతిరేకంగా, అప్పుడున్నటువంటి దొరలు అరాచకాలకు రాజరిక పరిపాలన ఉన్నటువంటి వ్యవస్థని పోరాటాల ద్వారా ప్రజల్ని ఏకం చేసి ఇవాళ ప్రజాస్వామ్య పద్ధతిలో మనకు ఒక శక్తిని కలిగించినటువంటి వీరుడు. అంతేకాదు మన అతని స్ఫూర్తితోని సార్ చెప్పిన స్ఫూర్తితో మనం అందరం పనిచేయాలని మరి ఆ రోజు ఆ పోరాటాలు చేసి అక్కడ ఉన్నటువంటి దొరల భూస్వాములకు మొదలై సైన్యానికి వ్యతిరేకంగా పోరాటాలు చేసి దౌర్జన్యానికి చేసి ఆయన యొక్క స్ఫూర్తే అంటే 374 సంవత్సరాలు అంటే మనం మన తాతల 100 సంవత్సరాల లోపునే మనం ఎన్నో హింసలు పడ్డారు. మన తాతలు కూడా ఒక కళ్ళుతోనే వచ్చిన పంచాయతే కాదు, సామాజిక వర్గాలలో వచ్చినటువంటి విప్లవం మరి దాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి మహానుభావుడు అంటే సర్వాయి పాపన్న. ఈ పాపన్న చరిత్రని ప్రజలందరికీ చేరవేయాలనే దాంతో పోరాటాలు చేస్తున్నాం. ఇప్పటికి కూడా 2వ తారీఖు నుంచి 18వ తారీఖు దాకా ప్రతి సంవత్సరం కార్యక్రమాలు ఏదో రూపంగా జరుపుతున్నాం. అదేవిధంగా తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతిని ఘనంగా నిర్వహించారు. నల్గొండ పట్టణంలోని వృత్తిదారుల కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కొండ వెంకన్న అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చౌగాని సీతారాములు మాట్లాడుతూ సామాన్య కల్లుగీత కార్మికుని కుటుంబంలో జన్మించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గోల్కొండ కోటను రాజధానిగా చేసుకుని బహుజన రాజ్యాన్ని స్థాపించిన విప్లవ వీరుడని అన్నారు. కిలాష్పూర్ను రాజధానిగా చేసుకుని తెలంగాణ ప్రాంతాల్లోని కొలనుపాక, తాటికొండ, యలగందుల, చేర్యాల, హుస్నాబాద్, భువనగిరి, జనగామతో సహా అనేక ప్రాంతాలను పాలించిన నాయకుడని అన్నారు. నాటి పాలకుల దౌర్జన్యాలకు, అరాచక పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు పాపన్న గౌడ్ అని ఆయన స్ఫూర్తితో రాజ్యాధికారం కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అచ్చాలు, ఉప్పల గోపాల్, రాచకొండ వెంకట్ గౌడ్, నేలపట్ల నరసింహగౌడ్, రాంబాబు, స్వామి, నరసయ్య, వెంకన్న, కొండరాములు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కల్లుగీత కార్మిక సంఘం నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న 374వ జయంతిని నిర్వహించడం అనేది జరిగింది. 1650వ సంవత్సరంలో ఈనాడున్న జనగామ జిల్లాలో ధర్మయ్య, సర్వమ్మ దంపతులకు సామాన్య కల్లుగీత కార్మిక కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి సర్వాయి పాపన్న. ఆనాడు ఉన్న మొఘలు సామ్రాజ్యవాదులు అరాచకాలను చూసి భరించలేని సర్దార్ సర్వాయి పాపన్న తన బాల్యమిత్రులను ఒక సైన్యంగా చేసుకొని మొఘల్ సామ్రాజ్యాది నేతలను ఎదురించి పోరాడిన బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న. ఈ తెలంగాణలోని 12 కోటలను ఏలి ఫైనల్గా తన అంతిమ లక్ష్యంగా గోల్కొండ కోటను ఏలి దాదాపు 34 సంవత్సరాలు రాజ్యపాలన చేసినటువంటి బహుజన విప్లవీరుడు సర్దార్ సర్వాయి పాపన్న. ఈ సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. సర్దార్ సర్వాయి పాపన్న జయంతి 374ది జరుపుకోవడం జరిగింది కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో. సర్దార్ సర్వాయి పాపన్న మేము గతంలో 2016 నుండి ఇప్పటి వరకు కూడా సర్దార్ సర్వాయి పాపన్నది ఆగస్టు 2 నుంచి 18 వరకు మేము ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం. అప్పుడు 2016లో బస్సు యాత్ర, జీపు యాత్ర, పాదయాత్ర, బైకు ర్యాలీలతో చేసిన తర్వాతనే ప్రభుత్వం గుర్తించి ఇప్పుడు అధికారికంగా చేస్తున్నారు. కాబట్టి మా కల్లుగీత కార్మిక సంఘం వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం.